హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు కీమాతో కర్రీ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలి. బాగా 5-6 సార్లు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఇవి కాస్త మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కీమా మొత్తం ఇందులో వేసుకొని ఈ పోపు మొత్తం ఈ కీమాకు పట్టేలాగా అడుగు భాగం దాకా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కారం సరిపడా వేసుకోవాలి. మన స్పైసీని బట్టి వేసుకోవాలండి. ఇలా కారం వేసుకొని ఇదంతా మరొకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించడం వల్ల ఈ కారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపినాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా అలాగే స్టవ్ మీద పెట్టేయాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మంచిగా ఉడికిపోయింది మెత్తగా. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకొని అదేవిధంగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మరికొద్దిగా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఇందులో ఇంకొద్దిగా వాటర్ కనిపిస్తుంది కదా, ఇలాగే స్టవ్ మీద పెట్టి ఇది కాస్త దగ్గరికి పడేదాకా స్టవ్ మీద అలాగే పెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇలా పెట్టుకుంటే కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ ఎందులో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.